అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 644వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మేము మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. శ్రద్ధగా వినండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. సత్యత ఆధారంగా నా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఉండవండి. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగాలంటే చాలా సులభంగా ఎదగలుగుతారు. కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. సత్యత, ధర్మము, సత్యము, ధర్మ మార్గంలో నడవాలి. ఎందుకంటే భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. భగవంతుడు ధర్మ స్థాపన కొరకు ఈ సృష్టి మీద అవతరిస్తాను అన్నప్పుడు నేను అధర్మ మార్గంలో నడిస్తే అది భగవంతుడు ఇష్టపడతాడా అన్నది ప్రశ్న. ప్రతి ఒక్కరు జస్ట్ కామన్ సెన్స్ అంతే. ఇంగిత జ్ఞానం సరిపోదు. దీనికి శాస్త్ర జ్ఞానం అక్కర్లేదు, ఎటువంటి పరిజ్ఞానం అక్కర్లేదు. ఇప్పుడు భక్తి మార్గము, ధార్మికం అంటే భక్తి మార్గం కదా, స్థూలము. భక్తి మార్గంలో భగవంతుడిని అర్థమైందండి. భగవంతుడి యొక్క సంపూర్ణ పరిచయము లేకపోయినప్పటికీ కూడా భగవంతుడు అన్న భావనతో వాళ్ళు విశ్వసిస్తున్నటువంటి దేవీ దేవతా మూర్తులను మహిమ చేస్తారు. అర్థమైందండి. భగవంతుణ్ణి మహిమ చేస్తారు. ఆ దేవీ దేవతల రూపంలో భగవంతుణ్ణి భగవంతుడు ఒక్కరే అన్న విశ్వాసం ఉంది కాబట్టి దేవీ దేవతలు అనేకము, ధర్మస్థాపకులు అనేకము, ఋషులు, మునులు, సాధువులు, ఈ మహామండలేశ్వరు వీళ్ళంతా అనేకము. కానీ భగవంతుడు ఒక్కడే అన్న విశ్వాసం ఉంది. ఆ ఒక్క భగవంతుడిని వాళ్ళు విశ్వసించేటువంటి ఆ దేవతామూర్తిలో చూసి మహిమ చేస్తారు. అర్థమైంది. మన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో భక్తి మార్గంలో మన పురోహితుల వారు కానివ్వండి, పండితులు, ఈ విశిష్టమైనటువంటి ప్రవచనకారులు వీళ్ళంతా చెప్పినటువంటి ఏదైతే శాస్త్రజ్ఞానంలో భగవంతుడి మహిమ ఉందండి. అర్థమైందండి. భగవంతుడు నీవు జ్ఞాన సాగరుడివి, శక్తి సాగరుడివి, ఆనంద సాగరుడివి, పవిత్రత సాగరుడి, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాతవి, నీకు అన్నీ తెలుసును, నీవే కంట్రోలరు, నీవే క్రియేటరు, నీవే జనరేటరు, నీవే మమ్మల్ని పాలనకర్త, మమ్మల్ని సుఖకర్త, దుఃఖహర్త, మా కష్టాలు తొలగించేవాడివి నీవే. ఇవన్నీ మనకి ఏవైతే మంత్రాల రూపంలో యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత. అంటే ఒక శరణాగతిని ఒక్కడివి ఇవ్వగలుగుతావు తండ్రి, భగవంతుడా నన్ను కరుణించు అని చెప్పి మనం ఏం చేస్తాం, భగవంతుడిని బాగా మహిమ చేస్తాం. ఇది ధార్మిక జగత్తులో జరుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ భగవంతుడు భక్తులని మహిమ చేస్తున్నాడు. భక్తులని ఇక్కడ భక్తులు అన్నటువంటి పదం వాడరండి, బిడ్డలు అని అంటారు, సంతానము అంటారు. ఎందుకంటే గీతలో చాలా స్పష్టంగా ఏం చెప్పాడు, 9వ అధ్యాయం 17వ శ్లోకంలో పితా అహమస్య జగత అన్నాడు. నేను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త మానవాళికి అంటే 850 కోట్ల మనుషులకు నేను తల్లిని, తండ్రిని. పిత అహం జగత మాత. తీసుకుంటే ఈ 4 పదాలు మనకు అదే విషయం చెప్తోంది. అర్థమైందండి. ముఖ్యంగా తండ్రి రూపంలో చేస్తారు, ఎందుకంటే వారసత్వము తండ్రి రూపంలో మనకు వస్తోంది. అర్థమైందండి. సో ఈ విధంగా అదేవిధంగా పితాసి లోకస్య చరాచరస్య అని అంటాం. అటువంటి భగవంతుడు తన పిల్లలని పరివర్తన చెయ్యాలని ఒక తపనతో ఈ యొక్క ఈశ్వరీయ జ్ఞానం, రాజయోగం ఇవ్వటం జరిగింది. అర్థమైందండి. ఎన్ని కోణాలలో మన దృష్టికి భగవంతుడి జ్ఞానాన్ని తీసుకుని వచ్చాడు. మూల జ్ఞానం ఏంటి? ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం గీత చెప్పిన విషయం ఏమిటండి? నీవు ఆత్మవి, నీ మూల స్వరూపంలో నువ్వు శరీరము కాదు, నేను ఆత్మని, అవినాశి ఆత్మని. ఈ వినాశీ దేహము నాది, ఈ వినాశీ దేహం యొక్క యజమాని నేను. ఇది టెంపరరీ, ఇది అనిత్యము, అశాశ్వతము, నశ్వరము. అర్థమైందండి. ఇలాగ చెప్పుకుంటూ మనకి ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా? ఎన్నో శ్లోకాల 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకోండి.
వస్త్రాలు మార్చుకున్నా ఒరిజినల్ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉన్నాడు, ఒరిజినల్ స్థితిలోనే ఉన్నాడు. ద్వాపర యుగం నుంచి ఈ యొక్క దేహాలు మార్చుకునే దేహాభిమానం ఎంటర్ అయినప్పుడు ఎన్నో వస్త్రాలు, ఈ వస్త్రాలు లేయర్స్ కింద ఏర్పడిపోయింది. ఆత్మ లోపట దాక్కుపోయింది. అర్థమైందండి? అది అక్కడ మనకు కనబడటం లేదు, ఆత్మ అనుభూతి కావటం లేదు. ఆత్మ అన్న జ్ఞానం ఉంది, కానీ అది విజ్ఞానములోకి కన్వర్ట్ కాలేదు. అర్థమైందండి? అప్పుడేమవుతుంది? ఆత్మన సంగతి మర్చిపోయాడు. ఆత్మని మర్చిపోయాడు, భగవంతుడు మనం చేసిన మహిమ మర్చిపోయాం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపమార్జవం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతి అపైషునం దయాభూతేశ్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఏ బిడ్డల్లారా, 26 దివ్య గుణాలను మీలో నిక్షిప్తం చేశాను. ఆ గుణాలను అనుభవం చేయడం మర్చిపోయారు. అసలు గుణాలు ఉన్నాయన్న సంగతి కూడా మీకు తెలియదు. మీరు నన్ను మహిమ చేస్తున్నారు, నేను మిమ్మల్ని మహిమ చేస్తున్నాను. భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని తిట్టడం లేదండి. నీలో గుణాలు ఉన్నాయి, దైవీ సంస్కారాలు ఉన్నాయి. దాన్ని పునః నేను చెప్పేటువంటి ఈశ్వరీయ జ్ఞానము, ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకుని మీరు పైకి రండి, ఎలివేట్ అవ్వండి. ఆధ్యాత్మికంగా సంస్కార పరివర్తన చేసుకోవడం హైయెస్ట్ లెవెల్ అన్నమాట. ఎప్పుడైతే సంస్కార పరివర్తన, ఈ దేహం ఉండగానే మీరు సంస్కార పరివర్తన చేసుకునే విషయంలో సఫలత పొందుతారో అప్పుడు మీరు స్వర్గములోకి వెళ్ళడం గ్యారంటీ. తర్వాత మీ పురుషార్థం బట్టి అందులో పదవులు ఎటువంటి స్థాయిలో ఏ విధంగా ఉంటారనేది ఉంటుంది, కానీ స్వర్గంలోకి మాత్రం ఖచ్చితంగా ఎంటర్ అవుతారు. ఇది భగవంతుడి మహిమ కాకపోతే ఏముంటుందండి? తర్వాత మన 16వ అధ్యాయంలో 4వ శ్లోకంలో ఏమంటాడు? దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద ఆసుర్యం అంటాడు. ఆసురి గుణాలు అజ్ఞానము, దంభము, దర్పము, అభిమానము, ఈ దేహాభిమానం అనమాట. ఈ వికారాలు తర్వాత ఎన్ని శ్లోకాల్లో చెప్పాడు వికారాలు విడిచిపెట్టండి అని. ఇదంతా భగవంతుడు మనని ఉన్నతంగా తయారు చేయడానికి, మనల్ని భగవంతుడు సమానంగా తయారు చేయడానికి, త్రిగుణాతీత స్థితికి, అంటే దేహీ అభిమాని స్థితి, అంటే దేహము అంటే శరీరము, దేహి అంటే ఆత్మ, దేహాభిమానం నుండి ఆత్మాభిమాని స్థితిలోకి తీసుకొని రావడానికి మనకు అనేక రకాల శిక్షణల ద్వారా, అందులో మన మహిమని కూడా చేస్తూ, నీలో ఉన్న దివ్య గుణాలు ఉన్నాయి, నీవు నా సంతానానివి, నేను నీ తల్లిని తండ్రిని, ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయము, ఇప్పుడు లేకున్నా మరి ఎప్పుడు కూడా నువ్వు నన్ను తెలుసుకోలేవు. అందుకని ఇప్పుడు నిన్ను ఉత్కృష్టంగా, ఉన్నతంగా, శ్రేష్టంగా, స్వర్గములో ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టే విధంగా నేను జ్ఞానం చెప్తున్నాను. ఇదంతా భగవంతుడి మహిమ కాదండి? సో ఆధ్యాత్మికంగా భగవంతుడి మహిమ భగవంతుడు చేస్తున్నాడు. ధార్మికంలో భగవంతుడి యొక్క పరిచయం లేకపోవటం వలన, అర్థమైందండి, స్వయం యొక్క పరిచయం లేకపోవటం వలన ఈ మహిమని విస్మరించారు. అందుకని భౌతికంగా కొన్ని కోరికలు పెట్టుకుని ఈ విధంగా నా ఆరోగ్యం బాగుండాలి, లేదా మా పిల్లవాడికి అమెరికాలో సీట్ రావాలి, లేకుండా ఉంటే ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, లేకుండా ఉంటే పలానా సంబంధం కుదరాలి, లేకుండా ఉంటే మాకు ఆర్థికంగా నష్టపోతున్నాం, కొంచెం లాభం చేకూర్చండి, ఇటువంటి భౌతిక లౌకిక కోరికలతో చేస్తూ ఉన్నారు. అది ఆ విధంగా భగవంతుని మహిమ చేసి వారి యొక్క కృపకి పాత్రులు అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఈ విధంగా భక్తి మార్గంలో నడుస్తూ ఉందండి. ఇది ముఖ్యమైనటువంటి ఆ భేదాన్ని గుర్తించండి. తదుపరి ఎపిసోడ్లో మరొక భేదాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనము కఠోపనిషత్తులో 1.3.5, 1.3.6 ఇప్పటికే మీకు అంతా చాలా స్పష్టంగా అర్థమైపోయి ఉంటుంది. కఠోపనిషత్తు మనం ఏం చేస్తోంది? 1.3.5, 1.3.6. 1.3.5లో మన ఇంద్రియాలను అదుపు చేసుకోలేనటువంటి స్థితి, మనసు మన అదుపులో లేనటువంటి స్థితి, బుద్ధి మన అదుపులో లేనటువంటి స్థితి. అంటే ఏంటి? 100% దేహ భ్రాంతిలో ఉన్నటువంటి స్థితి. అర్థమైందండి? అంటే రెండు రకాల మనుషులు ఉన్నారండి. ఒకరు నేను దేహం అనుకునే జీవితాన్ని ఆ విధంగా జీవించేటువంటి మనుషులు, అత్యధిక శాతం మనుషులు వాళ్ళే ఉన్నారు. ఎందుకు అత్యధిక శాతం ఎలా చెప్పగలుగుతున్నారని మీరు అడగొచ్చు. 7వ అధ్యాయం 3వ శ్లోకం బేస్ అన్నమాట. కొద్ది మంది మాత్రమే, పెద్ద సర్కిల్ అంటే 900 కోట్లు, అందులో ప్రయత్నం చేసేవాళ్ళు చిన్న సర్కిల్, అందులో ఒక డాట్ వేసుకోండి, వాళ్ళు తెలుసుకున్నవాడు. అటువంటి
స్థాయికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి భగవంతుడు కృషి చేస్తున్నాడండి. ఇది ముఖ్యమైన విషయాన్ని మీరు విస్మరించకూడదు, తేలికగా తీసుకోకూడదు. అత్యధిక శాతం అజ్ఞానంలో ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉన్న వాళ్ళని మనం ఫాలో చేసామనుకోండి, వాళ్ళు అజ్ఞానాన్ని అందిస్తారు, కానీ వాళ్ళు జ్ఞాన నేత్రాన్ని మనకి తెరిపించలేరు. అందుకనే ఇక్కడ దుష్టాశ్వ అంటాడు. అంటే అశ్వాలంటే గుర్రాలు, 5 గుర్రాలు, ఆ ఇంద్రియాలు, పంచ ఇంద్రియాలు. ఈ పంచ ఇంద్రియాలు విచ్చలివిడిగా పిచ్చి పిచ్చిగా మనని రకరకాల చెడు మార్గాల్లో తీసుకొని వెళ్ళిపోతా ఉంది. ఎందువలనంటే ఇక్కడ మనసు అనే పగ్గాల్ని గట్టిగా పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు అంటే ఆ బుద్ధి అనబడే సారథి కంట్రోల్లో పెట్టుకోలేదు. అసలు బుద్ధి నేత్రమే తెరుచుకోలేదు. నాకున్న శక్తి ఏంటి? నేను బుద్ధిని, ఈ బుద్ధి అంటే విచక్షణ శక్తి, ఈ విధంగా పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి. నేను ఈ శక్తిని వాడుకుంటాను, మనసుని కంట్రోల్ చేస్తాను, మనసుని పగ్గాన్ని గట్టిగా పట్టుకుంటాను, ఇంద్రియాలు అటు ఇటు పోకుండా చేస్తాను అనే నిర్ణయ శక్తి కోల్పోయాడు. ఎందుకంటే బుద్ధిని వాడుకోవడం లేదు కదా, అంధవిశ్వాసంలో ఉన్నాడు కాబట్టి. అర్థమైందండి? ఎందుకు అంధవిశ్వాసంలో ఉన్నాడు అంటే అక్కడ రధికుడు యొక్క పాత్ర లేకుండా చేసుకున్నాడు. రధికుడు అంటే జీవాత్మ. రథములో కూర్చున్నాడు, బుద్ధికి చెప్తున్నాడు, కమాన్ యూజ్ ద బుద్ధి, విచక్షణ జ్ఞానాన్ని వాడు, మనసుని కంట్రోల్ చేయి, ఇంద్రియాలని దుష్టాశ్వ నుండి సదశ్వాలోకి తీసుకుని వెళ్ళి సరైన గమ్యానికి చేర్చు, భగవంతుని ప్రాప్తికి ఆ మార్గం భగవంతుడు చెప్తున్న మార్గంలోనే నీవు ప్రయాణం చెయ్యి. అలాగా భగవంతుడు మనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి మనం మైత్రాయణి కొన్ని ఉపనిషత్ మంత్రాలు మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నామండి. మరికొన్ని ఉపనిషత్తు మంత్రాలు, ఎందుకంటే ఈ మంత్రాలు, ఉపనిషత్ మంత్రాలు చాలా శక్తిశాలిగా ఉన్నాయండి. అది ఒక మంత్రము, అది ఏదో భక్తిలో బోధన కాదండి, శిక్షణ కాదు. అది ఏమిటంటే ఒక శాస్త్రము కూడా కాదు, అది ఒక విద్య, సైన్స్. రాజవిద్య అన్నట్టు చూసారా భగవద్గీతలో, అలాగే ఇది కూడా ఒక సైన్స్ లాగానే ఉన్నాయి. అందుకనే ఈ మంత్రాలన్నీ కూడా నేను నోట్ చేసుకుని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఎందుకంటే మీరు గీతను నమ్మరు అనుకోండి, కనీసం ఉపనిషత్తులు నమ్మండి. ఉపనిషత్తులు కూడా నమ్మకపోతే ఏ శాస్త్రం నమ్ముతున్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. మీరు నమ్ముకున్న ఏ శాస్త్రం అయితే ఉన్నదో ఆ శాస్త్రం కూడా మీకు ఏం చెప్తుంది? ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క మూల స్వరూపంలో ఆత్మ, సర్వాత్మలకి తండ్రి ఒక పరమాత్మ. ఆ విధంగా ఆత్మలందరూ సోదరులు, సర్వమానవ సోదర భావము, సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్. ఎంత సింపుల్ నాలెడ్జ్ చూడండి. మనం కఠినం చేసుకున్నాం. దేహభ్రాంతిలోకి వచ్చినప్పుడు అన్ని ప్రశ్నలతోనే మనం జీవిస్తున్నామండి. ప్రశ్నార్థకంగా మారుతున్నాం. ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వము. దాని కొరకే ఏం చేస్తాం? మనం ఆర్గ్యుమెంట్లోకి వెళతాం, డిబేట్లోకి వెళతాం. అర్థమైందండి? అక్కడ ఏమన్నాడు? తర్క విరుద్ధంగా మాట్లాడతాం. అర్థమైందండి? వాద ప్రవదతామహ అన్నాడు చూసారా గీతలో. నేను కేవలం సత్యాన్వేషణ కొరకు అడిగే ప్రశ్నలకి మాత్రమే సమాధానం చెప్తాను. ఆర్గ్యుమెంట్లో వెళితే నేను చెప్పను, నన్ను అర్థం చేసుకున్న నా పిల్లలు కూడా ఆ విషయాన్ని టచ్ చేయరంటాడు. వాదము, జల్పము, వితండము అన్నాడు అక్కడ. ఆ జల్పము వితండంలోకి మేము వెళ్ళము. అర్థమైందండి? ఎవరైనా కొన్ని డౌట్స్ ఉన్నాయండి, మేము సత్య మార్గంలో వెళుతున్నాము, మీరు చెప్పిన మార్గం ప్రకారంగా వెళుతున్నాం, కొన్ని డౌట్స్ వచ్చాయి అంటే తప్పకుండా చెప్తాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన, అక్కడ పరిప్రశ్న అన్నాడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో. సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది ముఖ్యం, అండర్లైన్ చేసుకోండి, పదే అండర్లైన్ చేసుకోండి. తత్వాన్ని దర్శించిన వారి దగ్గరికి వెళ్ళమని భగవంతుడి యొక్క ఆదేశము. ఇప్పటికే కొన్ని లక్షల మంది 145 దేశాల్లో ఆ విధంగా ఉన్నారు. ఇది విషయం. ఇప్పుడు మనం ముందుకెళ్దామండి. మైత్రాయణి ఉపనిషత్తులో 3 మంత్రాలు ఉన్నాయండి. మైత్రాయణి ఉపనిషత్తులో 3 మంత్రాలు ఉన్నాయి. గత ఎపిసోడ్లో కొంచెం ప్రారంభించుకున్నాం. ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను, మంత్రం కూడా చెప్తాను, గుర్తు చేస్తాను. తర్వాత ఆ మంత్రము చెప్పినటువంటి మంత్రములో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం. మైత్రాయణిలో 6.34 రాసుకునేవాళ్ళు దయచేసి రాసుకోండి. 6:34 అంటే 6వ అధ్యాయం 34వ వల్లి అనుకోండి. 1వ మంత్రము, 2వ మంత్రం, 3వ మంత్రం. ఈ 3 మంత్రాలు మనం చర్చించుకోబోతున్నామండి. అందులో మొదటి మంత్రం మనం ప్రారంభించుకున్నాం. అర్థమైందండి? ఆ ఒక్కసారి ఆ శ్లోకాన్ని, ఆ మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. యథా నిరింధనో వహ్నిః స్వయోనౌ ఉపశామ్యతి. స్వయోనౌ, యోనౌ అంటే యోని అంటే మూల,
సోర్స్ అనమాట అది. స్వయోనౌ ఉపశామ్యతి. తథా వృత్తిక్షయాచిత్తం స్వయోనౌ ఉపశామ్యతి. 2 సార్లు వచ్చింది స్వయోనౌ ఉపశామ్యతి. ఇప్పుడు ఏం చెప్తోంది ఇది? 1, 3, 5, 1, 3, 6 మంత్రాలలోని రథదృష్టాంతానికి మీరు రథదృష్టాంతం మర్చిపోరండి. ఎందుకంటే గత అనేక ఎపిసోడ్స్ నుంచి ఈ రథదృష్టాంతం 1, 3 అక్కడ ప్రారంభమైన 3వ వల్లి ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రథదృష్టాంతం వస్తోంది మనకు. 1, 2, 3, 4, ఇప్పుడు 5, మనం 6 చర్చించుకుంటున్నాం. రథదృష్టాంతానికి అద్భుతమైన మద్దతుగా నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మంత్రము ఆ కఠోపనిషత్తుల మంత్రాలు ఏదైతే ఉన్నాయో 1, 3, 5, 1, 3, 6 వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ద సైన్స్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అన్నాడు, అది వివరిస్తుంది. ఇది ఒక సైన్స్. ఎలాగ సైన్స్ అని ఒక్కసారి చాలా శ్రద్ధగా వినండి. ఈ మంత్రం మీకు పరిపూర్ణంగా ఇందులో ఉన్న తత్వం బోధపడితే ఇది సైన్స్ అన్నది మీరు కూడా అంగీకరిస్తారు. ఒక్కసారి గమనించే ఈ సూత్రం కేవలం ఒక మతపరమైన బోధన కాదు, ఇది ఒక రిలీజియన్ అని తీసుకొచ్చినప్పటికీ మీరు భగవంతుని విడిచిపెట్టేశారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నేను పలానా ధర్మానికి చెందిన వాడిని అంటే మీరు భగవంతుడిని విడిచిపెట్టారు. మీ ధర్మస్థాపకుడిని ఏదో ధర్మ గురువుని భగవంతుడిగా, లేకపోతే దేవీ దేవతలని మీరు నమ్ముకున్న వాడిని భగవంతుడిగా ధ్యానం చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ మీరు స్వర్గంలోకి రారు. ఎప్పుడైతే భగవంతుడిని విడిచిపెడతారో మీరు స్వర్గ వారసత్వానికి అర్హత పొందేది ఆ యొక్క దాన్ని మీరు కోల్పోతారు, అర్హతని కోల్పోతారు. అర్థమైందండి? జాగ్రత్తగా వినండి. ఇది ఒక సైన్స్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అన్నాడు. ఆధునిక సైకాలజీ మరియు న్యూరో సైన్స్ అన్నాడు. చూసారా, ఈ రోజు ఏ విషయాలనైతే చెప్తున్నాయో 1000 సంవత్సరాల క్రితమే ఈ మంత్రము ద్వారా ఆ మైండ్ కంట్రోల్ మెకానిజంను ఒక సైంటిఫిక్ ఫార్ములా రూపంలో అందించారు. అర్థమైంది? అందులో 5 ఉన్నాయి. గత ఎపిసోడ్లో చెప్పుకున్నాను. నేను మొదటి విషయాన్ని కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేస్తాను. మొదటిది చాలా అద్భుతంగా ఉందండి. ఇందులో లా ఆఫ్ ఇంధన అన్నాడు. లా ఆఫ్ ఇంధన, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యూయల్ అన్నాడు. ఫ్యూయల్, లా ఆఫ్ ఇంధన. అర్థమైంది? దీన్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేద్దామండి. ఇంధనం అంటే ఏమిటి, లా ఏంటి, ఈ ప్రిన్సిపల్ ఏంటి, శాస్త్రం ఏం చెప్తోంది, ఈ మంత్రం వెల్లడిస్తున్న మైండ్ కంట్రోల్ సైన్స్ ఈ మంత్రము మనస్సును బలవంతముగా అణిచివేయమని చెప్పడం లేదు. చాలా జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట ఇప్పుడు మీకు ఈ మంత్రంలో రాబోతున్నది. శ్రద్ధ వహించండి. అర్థమైందండి? ఈ మంత్రము మనస్సును బలవంతముగా అణిచివేయమని చెప్పడము లేదు. ముందుగా నేను ఉపోద్ఘాత చెప్తున్నాను, మీకు అర్థం కావాలని. మనసును అణిచివేయండి, థాట్లెస్ గా చేసుకోండి, ఎటువంటి ఆలోచన లేకుండా చేసుకోండి, ధ్యానంలోకి వెళ్ళి అది కొన్ని రకాల సంస్థలు చెప్తున్నాయి. అది కాదు ఇక్కడ చెప్పేది. అణిచివేయమని చెప్పడం లేదు, మనస్సును నియంత్రించే శాస్త్రము అంటున్నాడు. ఇది మనసుని ఏ విధంగా నియంత్రించాలి అనేది మనకి ఈ యొక్క మంత్రము ద్వారా మనకి చెప్తున్నాడు. ఏ విధంగా నియంత్రించాలి చూద్దామండి. సమస్య మనస్సు కాదు, వృత్తులు అన్నాడు. వృత్తులు అంటే ఇంగ్లీష్లో యాటిట్యూడ్స్ అంటారు, మనోవృత్తులు అంటారు. అంటే మనసులో చేసేటువంటి అనేక రకరకాల సంకల్పాలు ఏదైతే ఉందో మనసును తొలిచేస్తుంటాయి. చూసారా, స్పీడ్గా వెళ్ళిపోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, బిజీగా ఉన్నాడు, అంత గజిబిజిగా ఉన్నటువంటి ఈ వృత్తి అన్నమాట. ఈ వృత్తిని మనం కడుక్కోవాలి. అర్థమైందండి? వృత్తిని మనం శుద్ధి చేసుకోవాలి. అర్థమైందండి? సాధారణంగా మనం ఏమనుకుంటాం, నా మనసు చాలా చంచలంగా ఉంది, దానిని ఆపాలి అనుకుంటాం. ఏమంటే మనసుని కంప్లీట్గా జీరో చేసేసుకోవాలి అనుకుంటాం. అది కాదండి. కానీ ఉపనిషత్తు ఏం చెప్తోందంటే మనస్సు సమస్య కాదు, మనస్సు సమస్య కాదు, మనస్సులో నిరంతరము ఉద్భవించే వృత్తులే సమస్య. నిరంతరము ఉద్భవించే వృత్తులు, అనేక రకరకాల వృత్తులు, అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ మిక్సర్ ఉంటుంది. అంతా దీని కారణంగానే సైకోసోమాటిక్ జబ్బులు వస్తున్నాయండి. అర్థమైందండి? మనసు ప్రశాంతంగా లేకపోతే మానసిక ఒత్తిడి అంటున్నాడు. సైకోసోమాటిక్ అంటే అది. దాని ఒత్తిడి కారణంగా కొన్ని ఫ్యాటల్ అంటే ప్రాణాంతిక జబ్బులు వస్తున్నాయి. ప్రాణాంతక, ఈ క్యాన్సర్ ఇలాంటివి అన్నమాట. షుగరు, హార్ట్ అటాక్, పెరాలిటిక్ స్ట్రోక్, బ్రెయిన్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇలాంటి భయంకరవి అంటే ప్రాణాంతకం. ఆల్మోస్ట్ అంటే కోలుకోవడం కష్టం. అర్థమైందండి? అందుకని సముద్రము స్వతహాగా ప్రశాంతం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సముద్రము స్వతహాగానే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎందుకు అనేది అటు ఇటు అలజడి చెందుతుంది, గాలి వీచినప్పుడు అలలు వస్తాయి. ఇదన్నమాట ముఖ్యంగా చిన్న ఎగ్జాంపుల్. చూసారా, ఆత్మకు సమీపముగా ఉన్న
చిత్తము స్వభావతః ప్రశాంతమే. చిత్తం అంటే మనసు. ఆత్మకు అతి సమీపంగా ఉంటుంది. ఆత్మ 3 శక్తులు ఉన్నాయి ఆత్మలో: మనసు, బుద్ధి, సంస్కారాలు. మనసు ఆలోచన చేసే శక్తి, బుద్ధి పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, తర్వాత సంస్కారాలు దానికి అనుగుణంగా మంచి కానీ చెడు కానీ సంస్కారాలు ఏర్పడతాయి. అర్థమైందండి? అందుకే నేను చెప్తున్నాను ఇక్కడ, చిత్తం స్వభావతః ప్రశాంతమే. ఒరిజినల్ గా చిత్తం ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మనం ఆ శాంతి కోరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? మనశ్శాంతి అని అంటారు. మాకు మనశ్శాంతి కావాలి, అందుకని గుడికి వెళ్తున్నాం అండి, అందుకని పలానా పార్టీకి వెళ్తున్నాం, అందుకని పలానా సత్సంగానికి వెళ్తున్నాం అంటారు కదా. మనశ్శాంతి, ఇంగ్లీష్లో పీస్ ఆఫ్ మైండ్ అంటారు, శాంతి, మనకి శాంతి అంటారు. అర్థమైందండి? అందుకని ఇది 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 కామన్ అన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్ అంటారు. కానీ ఏమవుతుంది, ఈ రోజున మనుషులు పీసెస్ కింద మారిపోతున్నారు. దేనివలన? ముక్కలు అయిపోతున్నారు. ఒక కుటుంబంలో కూడా వ్యవస్థ సరిగ్గా లేదు, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైపోయాయి. ఎవరికి వాళ్ళ అహంకారంతో నేను చాలా గొప్పవాడిని భావనతో జీవిస్తూ ఉన్నారు. కోరికలు, భయాలు, ఆసక్తులు, జ్ఞాపకాలు, కల్పనలు వచ్చేటప్పుడు వృత్తులు ఉత్పన్నమవుతాయి. వృత్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ రకరకాల ఆలోచనల యొక్క ఆ విధంగా గుంపుగా వచ్చేస్తూ ఉంటాయి. అది చేయాలి, ఇది చేయాలి. పాత జ్ఞాపకాలు, జరిగిపోయిన సంఘటనలు, ఏదేదో ఊహించుకునేటువంటి కల్పనలు. అంటే ఏంటి? ఏదో ఊహించుకుంటాం, అది నిజమా కాదా కూడా తెలియదు. ఇటువంటివన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఏపోతే వృత్తి తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఇంధనం ఉపమానం ఇచ్చాడు. ఇంధనం అంటే ఫ్యూయల్. అర్థమైంది? ఇంధనం. నేను ఇక్కడేమన్నాడు? అగ్నికి ఇంధన ఉపమానం ఇచ్చాడు. అగ్ని అంటే ఫైర్. అది కదా, అదొక తత్వం. ఈ మంత్రంలోని ప్రధాన ఉపమానము అద్భుతమైనది. అగ్ని ఎందుకు మండుతుంది? గుర్తుపెట్టుకో. అగ్ని ఎందుకు మండుతుంది? ఎలాగ మండుతుంది? అగ్ని తనంతట తాను మండదు. దానికి అవసరము కట్టెలు, నూనె, నెయ్యి, బొగ్గు, గ్యాసు, ఇవన్నీ. ఇది రకరకాల ఇంధనాలు మీరు ఎన్నని పెట్టుకోండి. ఇవన్నీ ఇంధనాలు. ఈ ఇంధనం తొలగించామనుకోండి, ఏమవుతుందండి? అగ్నిని చంపాల్సిన అవసరం లేదు. అగ్ని అది సహజంగానే ఆరిపోతుంది. మనం ఇంధనం పెడుతున్నాం కదా, ఇంధనం పెడితే అది మండుతూనే ఉంటుంది. మనం వెళ్ళాము 2 కూడా ఇక్కడ వైకుంఠ మహాప్రస్థానం అని చెప్పి ఎవరో శరీరం విడిచిపెడితే మేము వెళ్ళాము. అక్కడ ఏం లేదు, ఇంత డబ్బాలు తీసుకొచ్చి నెయ్యి పోస్తున్నారు. తర్వాత ఇంకొక ఆయన ఇన్ఛార్జ్ ఆయన కిరసనాయిలు పోస్తున్నాడు. ఒక మగ్గు తీసుకొని కిరసనాయిలు పోస్తున్నాడు, మండుతుంది. అర్థమైందండి? మనం పోస్తున్నాం, మండుతుంది. వైకుంఠం ఉంటే అది ఆరిపోతుంది. సో ఇంధనం అనేది ఈ అగ్నికి ఏమవుతుందంటే, ఆ విధంగా అది తనంతట తాను మండదు. ఇది ఇంధనం తొలగిస్తే అగ్నిని చంపాల్సిన అవసరం లేదు, అది సహజంగా ఆరిపోతుంది. అలాగే చూడండి, ఇప్పుడు వచ్చారు అసలైన విషయానికి. అలాగే మనస్సు ఎందుకు పరిగెడుతుంది? చూసారా? మనస్సుకు ఇంధనము ఏమిటి? కోరికలు. మనస్సుకు ఇంధనం ఏమిటి? ఆసక్తులు. మనస్సుకు ఇంధనం ఏమిటి? మమకారము. మనస్సుకు ఇంధనం ఏమిటి? ఈ విషయ వికారాలు, ఇంద్రియ సుఖాలు పొందాలనేటువంటి ఆలోచనలు, భయాలు, గత స్మృతులు, భవిష్యత్తు యొక్క భయాలు. ఏమవుతుందో, పాస్ అవుతానా, పరీక్ష సరిగ్గా బాగానే రాశాను, కరెక్ట్గా దిద్దేవాడు కరెక్ట్గా మార్కులు వేస్తాడా, నాకు ఏ ర్యాంక్ వస్తుంది, ఒకవేళ బై ఛాన్స్ ఫెయిల్ అయిపోతేనో. ఇవన్నీ భయాందోళనలు అన్నమాట. ఇవే మనసు యొక్క ఇంధనాలు అన్నాడండి. చాలా ఎంత సింపుల్గా చెప్పాడు చూసారా? ఇదే మనస్సు యొక్క ఇంధనం. అందుకే ఉపనిషత్తు చెబుతోంది, మనస్సుతో పోరాడవద్దు, దాని ఇంధనాన్ని తొలగించు. మనసును పోరాడి ఏమని శాంతిగా ఉండాలి, మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుని మళ్ళీ మనసులో అది ఇది వాడు ఫోన్ చేశాడు, ఇది చేశాడు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు. ఆ ఇంధనాన్ని మరి తొలగించాలి, సమూలంగా తొలగించే ప్రయత్నం చెయ్యాలి. 3వ విషయం, ఆలోచనలను. అర్థమైందండి? మొదట ఏం చెప్పాము? సమస్య మనస్సు కాదు, వృత్తులని చెప్పుకున్నాం. 3వ విషయం రెండవది అంటే అగ్ని ఇంధన ఉపమానం అన్నాం. ఇప్పుడు 3వ విషయం ఏం చెప్తున్నాడు? చాలా జాగ్రత్తగా వినండి. ఆలోచనలను ఆపే ప్రయత్నము ఎందుకు విఫలమవుతుంది? ఆలోచనలను ఆపే ప్రయత్నమును చేస్తున్న ఆలోచనలు ఆపడానికి, కానీ విఫలమవుతుంది. ఎవ్రీ టైం విఫలమైపోతుంది. మళ్ళీ ఒక్క క్షణంలో మళ్ళీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఆపుతున్నాను, మళ్ళీ వచ్చేస్తున్నాయి. అర్థమైందండి? ఎవరైనా ఇలా ప్రయత్నిస్తారు. ఏమని ప్రయత్నిస్తారంట? ఇప్పటి నుండి నేను ఏమీ ఆలోచించను అంటాడంట. ఇప్పటి నుండి నేను ఏమీ ఆలోచించను. కానీ కొన్ని క్షణాల్లోనే మరిన్ని ఆలోచనలు వస్తాయి. ఎందుకు? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే
ఆలోచనలను అణచడము కూడా ఒక కొత్త ఆలోచనే. నేను ఆలోచన చేయకూడదు, ఆలోచన చేయకూడదు, ఆలోచన చేయకూడదు, ఇది కూడా ఒక ఆలోచనే. ఆలోచనల్ని అణచాలనేటువంటి ఆ యొక్క ఆలోచన కూడా ఒక ఆలోచనే కదా అంటాడు. అదే అర్థమైంది. అది మరో వృత్తిని సృష్టిస్తుంది. అందువలన మైండ్ సప్రెషన్ కాదు. మైండ్ సప్రెషన్ అంటే మనసుని అణచివేయడం. అర్థమైందండి. దీన్ని మైండ్ మాస్టరీ అనరండి. మైండ్ని పూర్తిగా సప్రెస్ చేయడం అనేది మైండ్ యొక్క మాస్టరీ కాదు. నేను మైండ్ మీద కంట్రోల్ సంపాదించాను అనేది అది కరెక్ట్ కాదు, అది తప్పనమాట. అటువంటి భావన ఉంటే తొలగించుకోవాలి. అర్థమైందండి. అది సపరేట్ చేయడం కాదు, నియంత్రణ కాదు. ఉపనిషత్తు బోధన ఏం చేస్తుందంటే వృత్తుల మూల కారణాన్ని తొలగించు, వృత్తుల మూల కారణాన్ని తొలగించు. ఇది మనం చేయవలసింది. ఇది మనకి మూడో విషయం, ఆలోచనలు ఆపే ప్రయత్నం ఎందుకు విఫలమవుతుంది. మనం ఇప్పుడు మన నెక్స్ట్ స్టేజ్కి వృత్తుల మూల కారణం ఏమిటి, 4వ పాయింట్. అర్థమైందండి. 5 పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్స్ చెప్పి ముగిస్తాను, అయిపోతుంది ఇంకొక 2 నిమిషాల్లో. 4వ పాయింట్, వృత్తుల మూల కారణం ఏమిటి. వృత్తుల వెనక సాధారణముగా ఏముంటాయంటే వృత్తులు అసలు స్టార్ట్ అవ్వడమే, దానికి ఆరిజినే, దాని సోర్సే ఏం చెప్పాడండి ఇక్కడ 4 చెప్పాడు. ఒకటి కామం అన్నాడు. కామం అంటే ఇక్కడ కోరికలను తీసుకుంటున్నాడు. అది కామ వికారముగా లైంగిక వాంఛ కావచ్చు, లేక ఇంద్రియ సుఖాలని పొందేటువంటి విధానములో వెళితే రకరకాల కోరికలను జనరేట్ చేసే కామనలు కూడా కావచ్చు. సో ఇది కావాలి, ఇది కావాలి, ఇది పొందాలి, అది కావాలి, ఇది కావాలి. ఇది నంబర్ 1. ఏది మనకి, ఎందుకంటే ఏ విధంగా వృత్తులకు మూల కారణం చెప్తున్నాడు ఇక్కడ. రెండవది రాగము అన్నాడు. కామరాగ బలాన్విత అంటాడు గీతలో ఒక దగ్గర మనం చెప్పుకున్నాం. కామరాగ బలాన్విత. రాగం అంటే ఏంటి, ఇది నాదే, ఇది నాకు చెందినది. అర్థమైంది. దీని యొక్క యజమానిని నేను, ఇది నేనే పొందాలి. అర్థమైంది. సో కామము, రాగము. మూడవది ద్వేషము, ఇది నాకు అవసరము లేదు. సో ఒక దగ్గర రాగం అంటే కావాలన్నాడు, ద్వేషం అంటే నాకు అవసరం లేదంటున్నాడు. తర్వాత భయము. భయం ఎందుకు వస్తోంది, ఉన్నది ఏదన్నా పోతుందేమో. అర్థమైందండి. నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నా, నిద్రాహారాలు మాని ఇంత సంపాదించే, ఎవడన్నా వచ్చి దొంగిలిస్తాడేమో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాడేమో, ఈడీ సిబిఐ వాడు రైడ్ చేస్తాడేమో, లేకపోతే ఎవడికి తెలిసిపోయి ఎవరికన్నా ఫోన్ చేసి ఏదో చేస్తాడేమో. అర్థమైందండి. సో ఇవన్నీ దీనికి మూల కారణం ఏం చెప్పాడు, దేహాభిమానం. చూసారా, మన ప్రాథమిక మూల సిద్ధాంతానికి వచ్చేసాడు. నేను దేహం అనుకోవడం ఇది అన్నిటికీ కారణాలు. కామము, రాగము, ద్వేషము, భయం, ఈ 4 కూడా నేనే ఈ శరీరము అనుకోవడం అనమాట. ఈ 5 ప్రధాన ఇంధనాలు. ఏది 5 అంటే ఏంటి, కామము, రాగము, ద్వేషము, భయము, దేహాభిమానం. ఈ 5 ప్రధాన ఇంధనాలు ఉన్నంత వరకు, ఉన్నంత కాలము వృత్తులు వస్తూనే ఉంటాయి. వృత్తుల మూల కారణం చెప్పాడు చూసారా. ఇది ఇప్పుడు 5వ పాయింట్, ఆఖరి పాయింట్, చిత్తం మన మూల స్థానానికి చేరడం అంటే ఏమిటి. ఎందుకంటే స్వయోనో ఉపశామ్యతి అన్నాడు కదా. స్వయోనం అంటే మూల స్థానానికి వెళ్ళిపోవడం, యోని స్థానానికి. ఎక్కడ ఏ యోని నుండి బిడ్డ పుట్టాడో ఒరిజినల్ స్థానానికి వెళ్ళిపోవడం అన్నమాట. దానికి మూల కారణం అంటే, మూల స్థానానికి చేరడం అంటే ఏమిటంటే, మంత్రములో స్వయోన ఉపశామ్యతి అనే పదం చాలా గంభీరమైనది. అంటే చిత్తము తన మూల స్థానానికి తిరిగి చేరుతుంది. అలా ఒక సముద్రం నుండే వస్తుంది. ఒక ఉదాహరణ ఇచ్చాడు. అలా ఒక అల ఏం చేస్తుంది, సముద్రం నుండి వస్తుంది, తిరిగి సముద్రంలోనే లీనమవుతుంది. అలాగే చిత్తము బాహ్య విషయాల వైపు పరిగెడుతున్నప్పుడు అశాంతి. చిత్తము బాహ్య విషయాలపై పరిగెడుతున్నప్పుడు అశాంతి. తన మూలమైన ఆత్మ చైతన్యములో నిలిచినప్పుడు శాంతి. తన మూలమైనటువంటి ఆత్మ చైతన్యంలో నిలిచినప్పుడు శాంతి. అర్థమైందండి. అంటే మూల ఆత్మలో ఉన్న గుణాలు శాంతి, సుఖము, ప్రేమ, ఆనందము, పవిత్రత, శక్తి, ఇవన్నీ గుణాలు ఒరిజినల్. అశాంతి, అలజడి, టెన్షన్, రోగాలు, ఈ కోపము, ఈ వికారము, ఇవన్నీ అహంకారం, ఇవన్నీ లేవండి. ఇవన్నీ గుణాలు కావు. ఇవన్నీ కూడా మన ఆత్మలో ఉన్న మూల గుణాలని ఆ విధంగా విధ్వంసం చేసేటువంటి అవగుణాలు అన్నమాట. అర్థమైంది. ఇదే చర్చని మళ్ళీ మనము తదుపరి ఎపిసోడ్లో కొనసాగిద్దామండి. ఎందుకంటే ఈ యొక్క మంత్రము చాలా గొప్ప విషయం. మైత్రాయణి అనేది 6:34 1, 6:34 2, 6:34 3, ఇవన్నీ కూడా, ఈ 3 కూడా తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి
ధన్యవాదాలు. నమస్కారం అండి.